హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం వచ్చేసి 3వ స్కందంలోనే 31వ అధ్యాయం. కపిలముని యొక్క ఉపదేశాలు జీవజంతువుల యొక్క గతివిధుల గురించి. ఈ యొక్క అధ్యాయంలో మనం ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఒకవేళ పాపాలు చేస్తే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళి తర్వాత రకరకాల జంతు పశు పక్షి శరీరాలు లభిస్తాయి అని. అలా అవన్నీ అయిపోయిన తర్వాత మనిషి శరీరం లభిస్తుంది. ఎలా లభిస్తుంది? ఆ జీవాత్మకు ఒక మనిషి శరీరం ఎలా లభిస్తుంది? మళ్ళీ ఆ జీవాత్మ ఒకవేళ జాగ్రత్త పడకపోతే, అసత్సంగం చేస్తే మళ్ళీ ఆ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో ఎలా పడిపోతుంది జీవాత్మ అనే విషయాన్ని చర్చించుకుంటాము ఈ యొక్క అధ్యాయంలో. మరి ఎలా అనేది మొదలవుతుంది. ఎలా ఒక మాత యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ, తర్వాత ఆ గర్భంలో ఒక శిశువు రూపంలో కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది జన్మించే సమయంలో కూడా. ఆ సమయంలో ఆ కష్టాలని తట్టుకోలేక భగవంతుని ఏం ప్రార్థన చేసుకుంటుంది, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కష్టాలను అనుభవిస్తుంది, తర్వాత అసత్సంగానికి ఒకవేళ దానివల్ల ఎలా జాగ్రత్తగా పడాలి, లేకపోతే మళ్ళీ ఎలా జన్మ మృత్యు జరావ్యాధిలో మళ్ళీ చిక్కుకోవచ్చు అనే విషయాలన్నిటి గురించి కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ అధ్యాయంలో. మనం ఈరోజు 1 నంబర్ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు చర్చించుకుందామంట విషయం. ఎలా మరి జీవాత్మ ఒక గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భంలో ఎలా వృద్ధి చెందుతూ తన శరీరాన్ని, తర్వాత ఎటువంటి కష్టాన్ని అనుభవిస్తుంది అనే విషయాలు తెలుసుకుందామంట. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కనాశ్రయః. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఏ విధంగా ఒక జీవాత్మ ఒక స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది అనేది వర్ణించబడింది ఇక్కడ. కర్మణా దైవనేత్రేణ అంటే ఇక్కడ భగవంతుడి యొక్క దైవం అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతున్నాయి. కర్మణ అంటే కర్మానుసారంగా ఒక జీవాత్మ తన కర్మానుసారంగా భగవంతుడి దైవం యొక్క అధ్యక్షతలోనే ఆ జంతువు అని ఇక్కడ చెప్తున్నారు జీవాత్మని. జంతురు దేహోపపత్తే ఒక దేహం అనేది ప్రాప్తిస్తుంది. ఎలా? స్త్రీయా ప్రవిష్ట ఉదరం, ఆ స్త్రీ యొక్క ఉదరంలోకి ప్రవేశించి
పుంసోరేత కణాశ్రయ ఎలా ప్రవేశిస్తుందంటే కణాశ్రయ, పుంసోరేత కణాశ్రయ అంటే వీర్యం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటుంది. వీర్యంలో ప్రవేశించి ఆత్మ, సో స్త్రీ పురుషుల యొక్క సంభోగం సమయంలో ఆ వీర్యం ద్వారా ప్రవేశిస్తుంది గర్భంలోకి. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారు క్లియర్గా, రేత కణాశ్రయ. సో అక్కడ వీర్యాన్ని ఆశ్రయిస్తుంది, రేతను ఆశ్రయిస్తుంది జీవాత్మ అని చెప్పారు. సో ఓన్లీ స్త్రీ పురుషులు సంభోగం చేసుకున్నంత మాత్రాన సంతానం పుడుతున్నారు, సో అందులో ఆత్మ ఎక్కడుంది అని ఆధునిక వైజ్ఞానికులు అడగవచ్చు, నమ్మకపోవచ్చు ఈ ఆత్మ అనే విషయాన్ని. కానీ మన శాస్త్రాల నుంచి అర్థం చేసుకోవచ్చు ఆత్మ ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుంది ఎక్కడ అనేది. సో ఓన్లీ ఈ యొక్క వీర్యము మరియు ఒక అండము ఇవన్నీ కలిసిపోయి దాని ద్వారా ఒక కొత్త శరీరం అనేది సృష్టించదు, అందులో ఆత్మ ఉంటేనే అది జరుగుతుంది, ఆత్మ ప్రవేశించడం కారణంగానే జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనము చర్చించుకుంటాము. లేకపోతే ఈ విధంగా ఒక సంతానం అనేది, ఒక జీవం అనేది ఉత్పన్నమవ్వదన్నమాట. ఓన్లీ భౌతిక వస్తువులు లేకపోతే భౌతిక పదార్థాల ద్వారా ఒక కొత్త జీవితం అనేది ఉత్పన్నమవ్వదు, ఆత్మ అనేది కంపల్సరీగా ఉండాలి. కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కందు పేష్యండం వా తతః పరం. సో మొదటి రాత్రి జరిగిన తర్వాత అప్పుడు ఒక ఈ వీర్యము ఇంకా అండము ఇదంతా కలిసిపోయి ఉంటుంది. తర్వాత 5 రాత్రుల తర్వాత అది ఒక బుద్బుద అంటే ఒక బుడగలాగా అంత సైజు పెరుగుతుంది. దాని తర్వాత 10వ రాత్రి తర్వాత అది ఒక ప్లమ్ అంటే ఒక ఇంకా దానికన్నా కొంచెం పెద్ద సైజ్కి అది పెరుగుతుంది. దాని తర్వాత మెల్లిగా అది ఒక మాంసపు ముద్దలాగా లేకపోతే ఒక గుడ్డులాగా తయారవుతుంది. అది ఏ రకమైన ప్రాణి అయితే దాని ఆధారంగా. సో ఇక్కడ చెప్పారు 4 రకాల జన్మ అనేది జంతువులు 4 విధాలుగా ఆత్మ అనేది రకరకాల శరీరాలని లభిస్తుంది. జన్మ అనేది విధి విధానం ఒకటి వచ్చేసి ఇప్పుడు చెట్లు ఇంకా రకరకాల వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ జాతికి చెందిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు ఉత్పన్నమవుతారంటే అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయంటే ఈ యొక్క పృథ్వీలోంచి, భూమిలోంచి. అలాగే ఇంకొక రకమైన జన్మ ఏంటంటే శరీరం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందంటే చెమట నుంచి కూడా. ఎవరికంటే రకరకాల క్రిమి కీటనాలు. ఇంకా 3వది వచ్చేసి గుడ్డు నుంచి కూడా ఒక శరీరం ఉత్పన్నమవుతుంది ఒక జీవాత్మకి. ఇంకొకటి వచ్చేసి ఇలా గర్భం ద్వారా. సో మనిషికి ఇంకా కొన్ని జంతువులకి గర్భం ద్వారా వస్తుంది. పక్షులకైతే గుడ్డు ద్వారా వాళ్ళు జన్మిస్తారు. సో ఈ విధంగా ఇప్పుడు మనుషుల విషయంలో అయితే అలా మాంసపు ముద్దలా తయారవుతుందని చెప్పారు. మాస్ అంటే మాంసం అన్నమాట. మాస్ అంటే ఒక మాసము. మాసేనతు శిరోద్వాభ్యాం బాహ్వంగ్ర్యాద్యంగ విగ్రహ నక లోమాస్తి చర్మాణి లింగచిద్రోద్భవస్త్రిభిః. సో ఒక మాసం తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక మాసం తర్వాత శిరస్సు అనేది తయారవుతుంది. దాని తర్వాత 2 మాసాల తర్వాత 2 కాళ్ళు, చేతులు ఇంకా మిగతా అంగాలు కూడా తయారవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా 3 నెలల తర్వాత వేళ్ళు, గోళ్ళు, ఇంకా శరీరం పైన జుట్టు, కేశవాలు, ఇంకా బొక్కలు, ఎముకలు, ఇంకా చర్మము ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఇంకా రకరకాల జనేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ రంధ్రాలు అన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. సో చతుర్భిర్దాతవః సప్త పంచభిః క్షుత్రదుద్భవః షడ్భిర్జరాయున వీతః
కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. సో ఇప్పుడు చతుర్భి అంటే 4 మాసాల తర్వాత ఏం జరుగుతుందంటే సప్తధాతువులు కూడా నిర్మితమవుతాయి. సప్తధాతువులు అంటే ఐ థింక్ ఇది చైల్, ఇక్కడ రాశారు. చైల్ని మనం ఏమంటాం తెలుగులో, మజ్జ అనుకుంటా. దాని తర్వాత బ్లడ్, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, ఎముక లోపల ఉండే బోన్ మ్యారో, ఇంకా వీర్యము, ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. 5 మాసాల తర్వాత క్షుత్రి అంటే ఆకలి, దాహము రెండు కూడా ఈ శిశువుకి ఉత్పన్నమవుతాయి. అప్పుడు శిశువు ఇలా 5 మాసాల తర్వాత ఆకలి, దాహం అనేది దానికి కలుగుతుందంట శిశువుకి. 6 మాసాల తర్వాత ఈ శిశువు, గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడు కదలడం మొదలుపెడుతుంది కుడివైపు అని ఇక్కడ రాశారు. సో ప్రభుపాల్ ద్వారా చెప్తారు, ఒకవేళ మగ శిశువు అయితే కుడివైపు కదులుతుంది గర్భంలో, ఒకవేళ ఆడ శిశువు అయితే ఎడం వైపు కదులుతుంది. మాతుర్ జగ్ధాన్నపానద్యైర్ ఏదద్ధాతుర్సమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే సజంతు సంభవే. సో ఇప్పుడు చూసుకున్నాం కదా ఇంతకుముందు. మరి ఇప్పుడు ఆకలి, దాహం అనేది మొదలవుతుంది కదా. సో ఈ ఆకలి, దాహం ఎలా తీరుతుంది ఈ యొక్క శిశువు కంటే, వాళ్ళ అమ్మ నుంచే ఆ ఆకలి, దాహం కూడా తీరడానికి వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఆకలి, దాహంకి కావాల్సిన ఆహారం కూడా అమ్మ నుంచే, తల్లి నుంచే ఆ బిడ్డకి చేరుకుంటుంది, శిశువుకి, గర్భంలో ఉన్న శిశువుకి. అలా గర్భంలో శిశువు అక్కడే పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. అక్కడే అంటే ఆ వాతావరణంలోనే, ఆ వాతావరణం అంతా కూడా ఎలాంటి కూడుకొని ఉంటుందంటే మొత్తం మలమూత్రంతో ఇంకా రకరకాల క్రిమి కీటకాలు అందులో పెరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి ప్లేస్లోనే ఈ యొక్క గర్భంలో ఉన్న శిశువు వృద్ధి చెందుతూ ఉంటుంది. మార్కండేయ పురాణంలో చెప్పారు, ఇలా మాతకి ఎలా మాత నుంచి గర్భంలో ఉన్న శిశువుకి ఎలా ఆహారం వెళ్తుందంటే ఒక పైప్ ద్వారా వెళ్తుంది. ఆ పైప్ పేరు వచ్చేసి అంబిలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఇక్కడ సంస్కృతంలో ఆప్యాయని అని ఇచ్చారనమాట. సో ఇలా మార్కండేయ పురాణంలో చెప్పినవి, ఇక్కడ భాగవతంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అంటే ఇలాంటి పురాణాల్లో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడికల్ సైంటిస్టులు కానీ, వైజ్ఞానికులు కానీ, డాక్టర్లు కానీ, వీరు కూడా వీరి యొక్క పరిశోధన ప్రకారం కూడా ఇందులో ఇచ్చిన విషయాలన్నీ కూడా మన పురాణాల్లో సత్యవచనాలు, ఇలాగే అచ్చు ఇప్పుడు జరుగుతుందని వాళ్ళు కూడా కనుగొన్నారు. ఎప్పుడు అంటే ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కొని, అంటే రకరకాల మెషిన్స్ ఉపయోగించి వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకున్నారు, కనుక్కున్నారు ఎంతో పరిశోధన చేసి. సో ఇక్కడ మన పురాణాల్లో ఎప్పుడో మన పూర్వీక ఋషులు, మునులు ఇవన్నీ రాసేసారు విషయాలు. సో ఈ విధంగా దీని ద్వారా మనకు ఒక విషయం అర్థమయ్యేది ఏంటంటే, మాయావాదులు ఏం చెప్తారంటే ఈ పురాణాలు ఇవన్నీ కూడా కల్పితం అనేస్తారు. కానీ ఇది కల్పితం కాదు, సత్యం అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇవి పురాణాలు ఒక ప్రమాణం, మనకి సరైన జ్ఞానం తెలుసుకోవడానికి ఒక మార్గం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు అని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు శిశువు తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏమి తింటుంది దాని యొక్క ప్రభావం శిశువు మీద పడుతుందంట. ఒకవేళ చాలా ఉప్పు ఎక్కువ తిన్నా, కారం ఎక్కువ తీసుకున్నా, ఉల్లిపాయ తీసుకున్న, ఇటువంటి చాలా తీక్ష్ణమైన పదార్థాన్ని తీసుకుంటే అది శిశువుకి ఎంతో హానికరం, ఎంతో కష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే శిశువు యొక్క శరీరం ఇప్పుడు ఎంతో కోమలంగా ఉంది కనుక. సో ఏమి తినాలి, ఏమి తినకూడదు ఒక గర్భవతి స్త్రీ ఒక సరైన గర్భాన్ని దాల్చి సరైన శిశువుని సంతానాన్ని ఇవ్వడానికి కావాల్సిన గర్భధాన సంస్కారం, ఇలా ఎన్నో విషయాలు, ఉపయోగకరమైన విషయాలన్నీ మన స్మృతి శాస్త్రాల్లో, అంటే ఈ పురాణాలన్నీ ఇత్యాది అన్నీ కూడా స్మృతి శాస్త్రాలు. సో ఈ స్మృతి శాస్త్రాల్లో ఇచ్చారు. తద్వారా ఎలా ఒక మంచి సంతతిని ఉత్పన్నం చేసి ఈ యొక్క సమాజంలో శాంతి, సమృద్ధిని నెలకొల్పగలము అనే విషయాలు కూడా మనకు పురాణాల్లో ఇచ్చారు.
సో అందుకనే ఈ పురాణాలు సమాజానికి, మనిషికి ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రిమిభిః క్షట్ట సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశస్ తత్రత్యైక్షుదితైర్ముహుః. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఈ యొక్క క్రిమికీటనాలు ఏవైతే అక్కడ తల్లి గర్భంలో పెరుగుతున్నాయో ఈ శిశువుతో పాటే అవి కూడా వాటికి కూడా బాగా ఆకలేస్తుందంట. ఆకలితో శిశువుని కొరుకుతూ ఉంటాయి అవి. తద్వారా శిశువుకి ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో నొప్పి కలుగుతుందంట. సో ఆ యొక్క నొప్పిని, బాధను తట్టుకోలేక అప్పుడప్పుడు ఆ శిశువు, ఎందుకంటే చాలా కోమలమైన శరీరం కదా శిశువుది, తట్టుకోలేక మూర్ఛమాప్నోత్యురుక్లేశస్, మూర్ఛితమైపోతుందంట అప్పుడప్పుడు. అలా కొన్ని సమయాల్లో మూర్ఛితమై స్పృహ కోల్పోతుంది, మళ్ళీ స్పృహ వస్తుంది, మళ్ళీ ఈ బాధ అంటాడు, మళ్ళీ మూర్చిపోతుంది, మళ్ళీ బాధ తట్టుకోలేక. ఈ విధంగా మళ్ళీ జరుగుతుందంట శిశువుకి. సో అటువంటి ఎంతో దుఃఖపూరితమైన పరిస్థితిలో శిశువు అక్కడ పెరుగుతుందన్నమాట తల్లి గర్భంలో. సో ఈ విషయాలన్నీ మనకి తెలియవు, అవునా? ఇవన్నీ మనం అనుభవించాము. కానీ ఇప్పుడు జన్మించిన తర్వాత ఈ మోహమాయిత ప్రపంచంలో మునిగిపోయి మోహమాయ ప్రభావంతో అన్నీ మర్చిపోయాం, ఈ కష్టాన్నంతా మర్చిపోయాం. దీన్ని ఇప్పుడు మనము అంతగా పట్టించుకోవట్లేదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే 4 ఈ యొక్క దుఃఖాలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం అని మనకు భగవద్గీతలో చెప్పారు. కానీ మనము ఈ విషయాల గురించి సరిగ్గా ఆలోచించట్లేదు, మర్చిపోతున్నాము, పట్టించుకోవట్లేదు. ఇలా జన్మలో ఉన్న ఎంతో దుఃఖాన్ని మనం అనుభవించి మనం ఇప్పుడు జన్మించినా కానీ ఇప్పుడు అంతా మర్చిపోయాం, అది మనకు గుర్తుకులేదు. వ్యాధి సోకినప్పుడు మాత్రం మనకు దుఃఖాన్ని అనుభవిస్తాం, అప్పుడు మాత్రమే మనం దుఃఖాన్ని గుర్తుంచుకుంటాము. వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం ఆ దుఃఖాన్ని. ఇలా మళ్ళీ వృద్ధాప్యం వచ్చినప్పుడు కదా దాని కష్టాలను అనుభవించేది అని ఆలోచిస్తాము. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మనము వృద్ధులమయ్యే అనే విషయాన్ని కూడా గమనించక అప్పుడప్పుడు ఇంకా మనము యవ్వనము అవస్థలోనే ఉన్నాం అనుకుంటారు, లేకపోతే యవ్వనులు అవ్వడానికి మారడానికి ప్రయత్నిస్తుంటారు, రకరకాల ప్రయత్నాలు. సో అప్పట్లో కూడా ఇంకా వాళ్ళు దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ఇంకా కానీ ఆ దుఃఖాలను అనుభవిస్తున్నాం అనే విషయాన్ని సరిగ్గా గ్రహించరు మోహమాయ యొక్క ప్రపంచంలో ఉన్న మోహమాయ ద్వారా చాలామంది. ఇంకా మృత్యు సమయంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాం, కానీ దాన్ని మనము ఇంకొకరికి చెప్పుకోవడానికి ఇంకా మనము దాని తర్వాత మృత్యు తర్వాత ఉన్నామన్నమాట. సో ఇది ఒక ముఖ్యమైన దుఃఖ దర్శనం ఇక్కడ మనకు భౌతిక ప్రపంచంలో జరిగేది. కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాది విరుల్బనైః మాతృభుక్తైర్ ఉపస్పృష్టః సర్వాంగోద్దిత వేదనః. ఈ విధంగా ఒక మాత తల్లి ఎంతో కట్టు పదార్థాలు భుజించిన, తీక్ష్ణమైన పదార్థాలు, లేకపోతే లవణ అంటే ఎక్కువగా ఉప్పు కలిగి ఉన్న పదార్థాలు, రుక్షామ్లాదిబిర్ అంటే ఎక్కువగా కట్ట, ఆమ్ల అంటే అసిడిక్, ఇలా ఈ విధంగా పులుపు ఎక్కువగా ఉన్నవి, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ యొక్క శిశువు యొక్క శరీరం రకరకాల బాధలకి గురవుతుందంట, తట్టుకోలేకపోతుందంట. ఇప్పుడు శిశువు యొక్క చేతన ఇంకా ఎక్కువగా సంపూర్ణంగా వృద్ధి చెందలేదు కనుక ఆ శిశువు మరణించదు, కానీ అలా స్పృహ కోల్పోతుంది బాధ తట్టుకోలేక, కానీ మరణించదు. ఇది మాయ ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకు ఇటువంటి వరాన్ని ఇచ్చింది. ఎలా అంటే ఒక రకంగా మనకి ఎటువంటి శరీరాన్ని చేతనని ఇస్తుందంటే ప్రతి ఒక్కరికి, ఈ జీవాత్మకి ఈ మాయ ప్రకృతి అటువంటి శరీరంలో మనము దుఃఖాన్ని అనుభవించలేం, కానీ మృత్యు చెందము. ఉల్బనే సంవృతస్తస్మిన్ అంతరైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్టా శిరోదరః. సో ఈ విధంగా
ఇప్పుడు ఆ గర్భంలో శిశువు ఒక కవర్ లోపల, ఒక యామ్నియాన్ అనే ఒక కవర్ లోపల ఉల్బణం లోపల అది ఎలా ఉంటుందంటే శిశువు తన తల ఇలా మెడ మొత్తం ఇలా వంగి ఉంటుంది, మొత్తం తలకాయ అంతా కూడా. ఎటువైపు అంటే తన పొట్ట వైపు. మీరు చూసే ఉంటారు కదా శిశువు గర్భంలో ఫోటో ఎలా ఉంటాయి. సో మొత్తం తన శిశువు యొక్క తలకాయ ఇలా స్ట్రైట్గా ఉండదు అనమాట, తలకాయ మొత్తం ఇలా వంచుకొని ఉంటుంది తన యొక్క కడుపు వైపు. అంతేకాకుండా ఇలా మొత్తం అది చూస్తే వెన్నుపూస మొత్తం ఇలా మొత్తం బెండ్ అయిపోయి ఉంటుంది. సో ఒక ధనుష్ని మనం ఇట్లా లాగినప్పుడు ఎలా ధనుష్సు మొత్తం సెమీ సర్కిల్ అలా అయిపోతుందో ఆ విధంగా అయిపోతుంది. సో ఇది ఎంతో అలా అదే పరిస్థితిలో ఉండాల్సి వస్తుందన్నమాట. ఒక మూలన ఒక సైడ్కి గర్భంలో పడి ఉండాల్సి వస్తుంది. సో ఇది చాలా ఎంతో బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా ఒక పెద్ద ఆయన్ని, ఒక పెరిగిన పెద్ద మనిషిని, ఇలా పెరిగిన వ్యక్తిని, ఒక పెద్ద ఆయన్ని, అడల్ట్ పెద్దగా పెరిగిన వ్యక్తిని ఈ విధంగా ఉంచితే కొన్ని క్షణాలు కూడా జీవించి ఉండలేడు ఇటువంటి పరిస్థితిలో. కానీ ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మర్చిపోతున్నాం. ఈ మోహమాయలో పడి ఇక్కడ ఆనందాన్ని అనుభవించే ఈ యొక్క కార్యక్రమంలో, భౌతిక ఆనందం అనుభవించే కార్యక్రమంలో ఇవన్నీ మర్చిపోతున్నాం, ఇవన్నీ గుర్తులేవు మనకి. సో ఇంకా ఇటువంటి విషయాలు ఇలా జన్మ మృత్యు సమయంలో ఎన్నో బాధలు కష్టాలను అనుభవిస్తుందనే విషయాన్ని కూడా మనకు ఇప్పుడున్న సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ సమాజ సంస్కృతి కానీ తెలియనివ్వట్లేదు, తెలియచేయట్లేదు. తద్వారా ఒక వ్యక్తికి అసలు అర్థమే కావట్లేదు, జ్ఞానమే లేదు జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖాల గురించి, ముఖ్యంగా జన్మ మరియు మృత్యు గురించి. అకల్ప స్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మజన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే. సో ఈ విధంగా ఒక శిశువు ఏ విధంగా అయితే ఒక పక్షి పింజరంలో ఒక పక్షి పింజరంలో బందీ అయిపోయి ఉంటుందో, అలాగే ఆ శిశువు కూడా గర్భంలో ఆ విధంగా పింజరంలో పక్షిలాగా బందీ అయిపోయి ఉంటుంది. కదలాలనుకున్న కదలడానికి, అక్కడి నుంచి బయటికి రావడానికి ఎలాగైతే ఒక పక్షికి పింజరం నుంచి ఫ్రీడమ్ లేదో తిరగడానికి, అలాగే ఎక్కువగా కదలడానికి తిరగడానికి శిశువుకి అక్కడ ఏమీ ఎటువంటి సంభవం లేదు. ఆ సమయంలో ఒకవేళ ఆ శిశువు ఎంతో భాగ్యవంతమైన శిశువు అయితే, భాగ్యం బాగుంటే, అదృష్టం బాగుంటే, అటువంటి శిశువు ఆ సమయంలో గత 100 జన్మల యొక్క కష్టాలన్నీ కూడా గుర్తుకొస్తాయంట. అలా గుర్తుకొచ్చినప్పుడు ఇంకా దుఃఖంలో ఏడుస్తుందంట. ఆ సమయంలో ఇంకా ఎటువంటి శాంతి ఆత్మకి ఉండగలుగుతుంది అని ఇక్కడ అడుగుతాను. శర్మ కిం నామ విందతే. ఆ సమయంలో ఎలా శాంతితో మనస్సు ఉండగలుగుతుంది? సో ఇవన్నీ విషయాలు మనము ఇప్పుడు మర్చిపోయినా, మనకి గుర్తు లేకపోయినా శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రాలని చదువుకొని మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాలు ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. ఆరభ్య సప్తమాం మాసాల్ లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైర్ విష్టాభుర్ ఇవ సోదరః. ఈ విధంగా 7వ మాసం తర్వాత ఈ చేతన్ అనేది సంపూర్ణంగా వికసితం చెంది తర్వాత, ఈ 7వ మాసం తర్వాత ఇప్పుడు ఈ శిశువు గర్భంలో ఉన్న శిశువు ఏంటంటే, ఇప్పుడు ఆ శిశువు యొక్క తలకాయ కింది వైపు మారిపోతుందన్నమాట. కింది వైపు వచ్చేసి ఇప్పుడు ఇంకా కొన్ని వారాల్లో డెలివరీకి ఉన్నప్పుడు సమయంలో ఈ సూతివాత అనే ఒక గాలుల ద్వారా ఇలా జరుగుతుందన్నమాట. ఆ యొక్క శిశువుని ఆ గర్భం నుంచి కిందికి తోలుతుందన్నమాట. ఆ యొక్క పంపించడానికి ప్రయత్నిస్తుందన్నమాట ఆ యొక్క వాత అనే కొన్ని గాలులు. సో ఇప్పుడు అక్కడ ఆ టైంలో, ఆ సమయంలో ఆ శిశువు అక్కడ ఉండలేకపోతుంది. ఆ యొక్క పరిస్థితిలో ఎలాగైతే కొన్ని క్రిమికీటనాలు ఎలాగైతే ఒక
చాలా డర్టీ ప్లేస్లో, ఫిల్తీ ప్లేస్లో జన్మిస్తాయో అవి అక్కడ నుంచి ఉండలేకపోతాయి. అలాగా ఒక శిశువు కూడా అక్కడ నుంచి ఉండలేకపోతుందంట ఆ టైంలో. సో ఇక్కడ ఆ అంటే ఆ క్రిమి కీటనాలని ఇక్కడ సోదరహ అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా అదే గర్భంలోంచి, తల్లి గర్భంలోంచి కొన్ని క్రిమి కీటనాలు కూడా జన్మిస్తున్నాయి కదా ఈ యొక్క శిశువుతో పాటు. సో వాటి అందరినీ కూడా వీటి యొక్క సోదరులుగా ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు శ్లోకంలో. విష్టభూరివ సోదరః. సో ఇది మన యొక్క భాగవతం చెప్పేది. అంటే ఒక క్రిమి కీటనాలని కూడా మనం సోదరులుగా భావిస్తున్నాం. సో మొత్తం ఇక్కడ మనుషుల మధ్య ఒక సోదర భావనతో మనం ఐకమత్యంతో ఉండాలి మొత్తం విశ్వవ్యాప్తంగా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఇక్కడ మన శాస్త్రాలు ఒక క్రిమి కీటనాలని కూడా ఇక్కడ ఒక మనిషితో సోదరులుగా చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, సంబోధిస్తున్నారు. సో ఇది మన శాస్త్రాలు చెప్పేది. అంటే మనము దీని నుంచి నేర్చుకునేది ఏంటంటే, మనము అన్ని జీవరాశుల్ని మనము మన సోదరులుగా భావించాలి, అన్నిటికీ పైన దయ చూపించాలి. సో మనుషులే కాదు ప్రతి జీవాత్మ పైన అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నామని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. నాతమాన ఋషిర్భీతః సప్తవిద్రి కృతాంజలి స్తువీత తం విక్లవయా వాచాయేనోదరేర్పితః. సో ఈ విధమైన పరిస్థితిలో ఈ జీవాత్మ ఎంతో క్లిష్టమైన, కష్టపూరితమైన, ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. ఇందులో 7 లేయర్స్, కవరింగ్స్, పొరలతో, రకరకాల భౌతిక పదార్థాలతో కూడిన పొరలతో కప్పి ఉంటుంది ఈ యొక్క శిశువు గర్భంలో. ఆ సమయంలో ఇటువంటి శిశువు అప్పుడు భగవంతుడికి 2 చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటుందంట. ఎవరైతే తనని ఈ పరిస్థితిలో, ఈ సమయంలో, ఈ పరిస్థితిలో అనుభవించేలా ఉండేలా చేశారు కారణం. సో ఇప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటుంది ఆ శిశువు అనే విషయం మాత్రం వచ్చే శ్లోకం నుంచి ఈ గర్భంలో ఉన్న శిశువు చేసుకునే ప్రార్థనలు అది నెక్స్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతాయి. అది మనం వచ్చే శ్లోకంలో చూద్దామంట రేపటి నుంచి. కానీ ఇక్కడ తాత్పర్యంలో ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నారు ప్రభుపాల్ వారి పాయింట్ని. ఎలాగైతే ఒక స్త్రీ, గర్భవతి స్త్రీ ఎప్పుడైతే శిశువుని జన్మనిచ్చే సమయంలో ఎంతో బాధను అనుభవిస్తుంది, ఆ టైంలో, ఆ సమయంలో అనుకుంటుంది మళ్ళీ నేను ఇంకొక శిశువుని జన్మనివ్వను, అంటే మళ్ళీ గర్భాన్ని దాల్చను అని. సో అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఎప్పుడైతే ఒక ఆపరేషన్ అవుతుందో వాళ్ళకి, వాళ్ళు ఏదో తప్పు చేశారు, సరిగ్గా వ్యవహరించలేదు, సో దాని కారణంగా వాళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఏదైనా శరీరంలో ఒక అంగానికి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇంకోసారి ఇలా చేయను నేను తప్పు, మళ్ళీ శరీరంలో వాళ్ళు ఆపరేషన్ చేసే పరిస్థితి రాకుండా ఉండేటట్టు చూసుకుంటాను అనుకుంటారు. అలాగే ఒక వ్యక్తి, కానీ మర్చిపోతారు అందరూ మళ్ళీ దాని తర్వాత. ఒక వ్యక్తి అలాగే ఏదో రకమైన జీవితంలో ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతాడు ఏవో తప్పుల కారణంగా. మళ్ళీ ఆ సమయంలో అనుకుంటాడు ఆ వ్యక్తి, మళ్ళీ ఎప్పుడు నేను తప్పు చేయను, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు అని. అలాగే వ్యక్తి ఇలా, కానీ మర్చిపోతారు మళ్ళీ పరిస్థితులు మామూలుగా అయిపోగానే, శరీరం స్వస్థత అయిపోగానే అన్ని విషయాలు మర్చిపోతారు, అన్ని దుఃఖాలు మర్చిపోతారు, అన్ని బాధలు మర్చిపోతారు. ఈ విధంగా మనం కూడా ఇంకా ఈ శిశువు కూడా ఇలా ఇటువంటి భయంకరమైన, కష్టమైన, పూరితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు శిశువు కూడా భయపడుతుంది. మళ్ళీ జన్మనెత్తడం, మళ్ళీ జన్మెత్తిన తర్వాత మళ్ళీ అన్ని రకాల కష్టాలను అనుభవించి మళ్ళీ మృత్యువుతో. కానీ మళ్ళీ ఒకసారి శిశువు బయటకు వచ్చిన తర్వాత, జన్మెత్తిన తర్వాత మళ్ళీ మంచి స్వస్థతతో ఈ జీవితం జీవిస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు మనకి ఏం గుర్తులేదు, గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించాము. మళ్ళీ అవే తప్పులు చేయడం కారణంగా మనం రకరకాల జన్మలు ఎత్తి ఇప్పుడు మనిషి శరీరం వచ్చి ఇది కూడా ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాం మన కర్మ ఫలితంగానే. అయినా కానీ మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి మన కష్టాలని, మళ్ళీ పాపకర్మలు, రకరకాల కార్యాలు చేసి మళ్ళీ ఇదే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో మనం చిక్కుకొని పడి ఉంటున్నాము. సో ఈ విధంగా ఈ మాయా ప్రపంచంలో మనము బందీ అయిపోయి ఉంటున్నాము. మనం తెలుసుకోలేకపోతున్నాము. మనం ఈ యొక్క
మాయా జగత్తు నుంచి కానీ భౌతిక బంధనం నుంచి ఎలా వెళ్ళిపోయి బయటపడాలి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం, మాయామోహితులం అయిపోయి. సో అది ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని ముగిద్దామంటే ఈరోజు చర్చని. రేపటి నుంచి శిశువు చేసుకునే, గర్భంలో ఉన్న శిశువు చేసుకునే ప్రార్థనల గురించి మనం చర్చించుకుందాము. సో ఇక్కడ సెలవు తీసుకుంటాను నేను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాదికి जय. ग्रंथरा श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.